ఆ హీరోయిన్ సక్సెస్ వెనుక మాస్ డైరెక్టర్, స్టార్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆగస్టు 15న థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో మిస్టర్ బచ్చన్ పైన హైప్ ఉంది. ఈ సినిమాతో నార్త్ ఇండియన్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. మూవీలో కూడా ఆమెను హరీష్ శంకర్ చాలా గ్లామరస్గా చూపించినట్లు పాటలను బట్టి అర్థమవుతోంది. డైరెక్టర్ రాఘవేంద్రరావు తరహాలో భాగ్యశ్రీని సాంగ్స్లో చాలా అందంగా హరీష్ శంకర్ ఆవిష్కరించారు. అతిలోక సుందరి శ్రీదేవి తరువాత ఆ స్థాయి అందంతో మరలా భాగ్యశ్రీ టాలీవుడ్ ఆడియన్స్ని మిస్టర్ బచ్చన్తో మెస్మరైజ్ చేస్తుందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్లో మిస్టర్ బచ్చన్ వర్కింగ్ స్టిల్స్ పై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ స్టిల్స్లో హీరోయిన్ భాగ్యశ్రీ వెనుక హరీష్ శంకర్ నడుచుకుంటూ వస్తున్నారు. ప్రతి అమ్మాయి సక్సెస్ వెనుక ఒక మగవాడు ఉంటాడని ప్రూవ్ చేయడానికి భాగ్యశ్రీ వెనుక నేను ఉన్నాను అంటూ హరీష్ శంకర్ కామెంట్ చేశారు. హరీష్ శంకర్ చెబుతున్నట్లే మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కాకుండానే భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్లో పాపులర్ అయిపోయింది. విజయ్ దేవరకొండ, BD12 న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో ఆమె హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది. సాంగ్స్తో కుర్రకారు మనసులు దోచేసింది. ఖచ్చితంగా భాగ్యశ్రీ నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మారబోతుందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ని హరీష్ శంకర్ స్టార్ హీరోయిన్గా మార్చేశారు. దువ్వాడ జగన్నాథన్ సినిమాతో పూజా హెగ్డేని కూడా స్టార్ని చేసేశాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్తో భాగ్యశ్రీ బోర్సే కూడా స్టార్ హీరోయిన్ కావడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ శంకర్ 5 ఏళ్ల గ్యాప్ తీసుకుని మిస్టర్ బచ్చన్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఈ మూవీ అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి.